బీఆర్ఎస్ నేతలను ఐపీసీ 390 సెక్షన్తో కాంగ్రెస్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు పోల్చారు. కాంగ్రెస్ హామీలను 420తో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఎమ్మెల్యే నాగరాజు ఈ కామెంట్స్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల ప్రభుత్వమని సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలు దోపిడీ దొంగలను తరిమికొట్టారని ఎమ్మెల్యే నాగరాజు ఎద్దేవా చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగుల తల్లిదండ్రుల బాధలు విన్నానని చెప్పారు. వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని యశస్విని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రావడం జరిగింది. చల్లపాలెం 7వ తరగతి చదువుకున్నారు 1967లో. ఆ చల్లపాలెం స్కూల్ చూస్తే నా పిల్లలు షెడ్ కింద పిల్లలు చదువుకుంటుంటే నా కొడుకు బిడ్డ, ఇద్దరు కొడుకులు బిడ్డ, ఏంది డాడీ క్లాస్ రూమ్ ఇట్లా ఉంటుందని అడిగింది నన్ను. అంటే ఇండియా ఇట్లే ఉంటుందని చెప్పినాం. అయితే స్కూల్ టీచర్ కలిసినప్పుడు మీ ఊర్లో పెట్టి పోయిన మనిషిని నేను ఏం చేయాలంటే మాకు నీళ్ళు కావాలన్నారు. నీళ్ళు కావాలంటే వెంటనే బోర్వెల్ వేయించిన, తర్వాత క్లాస్ రూమ్స్ కట్టించిన, తర్వాత చాలా కార్యక్రమాలు అయినాయి. అది ఎట్లా మొదలైన కార్యక్రమం తూరూరులో హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా జాన్సమ్మ ఎప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ నీ ప్రాంతం అని అంటావు, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తామన్నది. అటువంటి జాన్సమ్మ ఈరోజు మన ప్రాంతానికి వచ్చే మన పాలగుర్తి జెండానే పైకి తీసుకెళ్ళి మీ అందరికీ సేవ చేస్తానికి ముందుకు వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు నా 5 నా అన్న తమ్ములు చెల్లెలు అమ్మాయి నా ఫ్యామిలీ కాదు, చెల్లపాలెం నా ఫ్యామిలీ, తొర్రూరు ఫ్యామిలీ, రాయపర్తి అన్ని మండలాలు, పాలకుర్తి, తెలంగాణ మొత్తం నా ఫ్యామిలీ, నా కుటుంబమని చెప్తున్నాను. అది చెప్పడానికి చాలా హ్యాపీ సంతోషంగా ఉంది. మీరు చేసే ఈ మంచి కార్యక్రమం యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆశలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు. నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, ప్రతి వారిని మోసం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం. మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటును అందిస్తున్నామంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి. మీరు అందరూ కూడా. చిన్నదొర గారు మనల్ని 420 అని పేపర్లు ఇచ్చిండు. 420 వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 420 హామీలతోని వచ్చిండ్రని చెప్తున్నారు. మరి మనం 420తో వచ్చినామా, హామీలతో వచ్చినామా, లేకుంటే రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో గెలిచినామా? మీరందరూ గమనించాలి. ఎంతసేపు మన పైన దాడి చేసుడు తప్ప ఏంటంటే తెలంగాణను వాళ్ళు కాపాడుతారట. 10 ఏళ్లలో ఏం కాపాడినో మనందరికీ తెలుసు. యువకుల యొక్క శ్రమ దోపిడీ దోసుకున్నారు. చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు లేకుండా. కాబట్టి సోదరులారా, నేను మనల్ని 420 అంటున్నాం కానీ నేను 390 అని ఒక పేరు పెట్టిన. ఎవరైనా సెక్షన్ తెలుసుంటే గూగుల్ మెయిల్లో అందులో చూడండి, గూగుల్లో కొట్టండి, ఐపీసీ 390 అంటే ఏంటిదో తెలుస్తుంది. 390 గాన్లు బీఆర్ఎస్ పార్టీ అంటే 390 నథింగ్ బట్ దారి దోపిడీ, మన శ్రమను మన యొక్క తెలంగాణ యువకుల యొక్క దోపిడిని మన యొక్క శ్రమను దోసుకున్నారు. ఆ యొక్క దొంగలను పారదోలినరు.